శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఆగస్టు 3 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు గారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి ప్రయత్నించండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వీడియోలోకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి చాలా గణగణాలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయండి. చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు. అయితే వీరికి అబద్ధాలు మాట్లాడడం అన్నా పెద్దగా నచ్చదండి. అలాగే ఎవరైనా మాట్లాడినా కూడా ఇష్టపడరు అనమాట. ఏదైనా కానీ నిజాయితీగా మాట్లాడతారు. దానివల్ల ఏంటంటే వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు. అయితే కానీ కొంతమంది మాటలు నమ్మి బాగా మోసపోయారండి. ఇప్పటి వరకు కూడా బాగా కష్టపడి పెరిగారు. ఎన్నో బాధలను పడ్డారు. కుటుంబ బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అందుకోసము ఎంతో కష్టపడ్డారు కూడా. అయితే మీరు ఎన్నో కోల్పోయారు కూడాను. అయితే కుటుంబం కోసమే కదా అని చెప్పి అన్నీ కూడా ఏదైనా మా కుటుంబం కోసమే కదా అని చెప్పి చాలా ఎక్కువగా బాధ్యతలు మోసినటువంటి అన్ని రాశుల్లో పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా ఎక్కువగా కుటుంబ బరువు బాధ్యతలను మోస్తారండి. వీరికి మంచి జీవితం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే వీరికి రేపటి రోజున ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా మీ పని పట్ల ఆటంకాలు అనేవి కనిపించడం లేదు. అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. ఏదైతే మీరు ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారో వాటిలో మీకు మంచి లాభాలు కూడా గడిచిన అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి అధికమైనటువంటి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. చెప్పాం కదండి, నా అనుకున్న వాళ్ళ కోసం ఎంతైనా సరే చేస్తారనమాట. ఇక వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఏంటంటే అండి వీరు కూడా పెద్దగా సపోర్ట్ చేయరండి. వీరికై వీరే స్వతహాగా ఆలోచనలతోటి చేసుకుంటూ పోతారు. వీరికై వీరే స్వతహాగా అన్నీ కూడా చేస్తారు. అయితే ఎవరికైనా ఆపదలో ఉంటే మాత్రం తప్పకుండా వారి వంతుగా ఏదైనా కానీ సహాయం చేస్తారన్నమాట. ఇక వీరికి మాత్రం ఎవరు కూడా సహాయం చేయకపోయిన ఆత్మవిశ్వాసంతో ఆత్మశైర్యాన్ని ఎక్కడ కూడా మర్చిపోకుండా అందరూ కూడా మేమంటే ఏంటనేది కూడా నిరూపించినటువంటి ఒక ఉద్దేశంతో మాత్రం వీళ్ళు ఎంత కష్టమైనా కానీ ఇష్టంగా చేస్తారు. ఇవి ఆదాయం అనేది రేపటి రోజున ఎక్కువగా పెరగబోతుంది. అంటే మీరు చేసేటువంటి పనుల్లో మీకు ఉన్నటువంటి అప్పులు కూడా కొంచెం రేపటి రోజున ఒక కొలిక్కైతే రాబోతున్నాయి. అయితే ఒక దేవత వల్ల మీకు ఒక దేవుడి వల్ల అయితే మీకు మరింత అదృష్టం అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధ కూడా ఇంచుమించుగా కొంచెం అయితే మీ జీవితం నుండి తొలగిపోతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా మీరు వింటారు. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మరి ఇంతకీ అమ్మారు దేవుడు ఎవరు మీకు తప్పకుండా తెలియజేస్తాను. మరి మీకు రేపటి రోజున అనుకోవడం ప్రతి పని కూడా సజావుగా సాగాలంటే మీరు రేపటి రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోండి. దాంతోపాటు శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం అక్కడ ఉన్నటువంటి ఎవరైనా పేదవారు కనిపిస్తే వారికి ఏదైనా మీ వంతుగా సహాయం చేయడానికి ఏదైనా కానీ నల్ల వస్తువులు కానీ చెప్పులు కానీ ఏవైనా తినడానికి కానీ దానం చేస్తే మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. ఏదైనా స్వామికి సంబంధించినటువంటి శని భగవానికి ఇష్టమైనటువంటి వాటిని ఇలా రేపటి రోజున ఎవరికైనా సహాయం చేయడానికి కొంచెం మీరు మక్కువ చూపండి. దానివల్ల మీకు అపారమైన మరింత పుణ్యం అయితే కలుగుతుంది. ఇక అలాగే మీరు ఎప్పటి నుండి ఎదుర్కొన్నటువంటి ఒక కోరిక కూడా రేపటి రోజు నెరవేరడం అయితే మీకు చూస్తారండి. వీరికి ఏంటంటే ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు తట్టుకున్నప్పటికి కూడా ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు.
భారీ నష్టాలను కూడా ఎదుర్కొంటున్నప్పటికీ రోజులున్నాయి. ఎక్కడా కూడా మీకున్నటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా చాలా ఎక్కువ కష్టాలను, నష్టాలను ఎదుర్కొన్న వారైతే బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. మీ లోపల ఉన్నటువంటి మాత్రం బాధ ఉంటుంది కదా, ఎవరు కూడా చెప్పుకోరండి. ఒంటరిగా ఉండి మీకు మీరుగా బాధపడుతూ ఉంటారు. ఇక వీరికి దైవభక్తి అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. చిన్నప్పటి నుండి పూజలు, వ్రతాలు చేస్తూనే ఉంటారు. ఇక వీరికి ఒకరిపైన కుళ్ళు అనేది ఉండదు. అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి, గతం గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, బాధలు వచ్చాయని చెప్పి భగవంతుడికి చెప్పుకొని కూలిపోతూ ఉంటారు. అయితే వీరికి ఎప్పుడు కూడా ఒక దేవుడు అనుగ్రహంతో ఉంటారనమాట. అయితే వీరికి రేపటి రోజున వీరి జీవితంలో అనేది కొంచెం ఏదైనా సరే జరగబోతుందంటే మాత్రం వీళ్ళ జీవితంలో అద్భుతాలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చండి. రేపటి రోజున మీకు అనుకూలంగా మారబోతుంది. మరి ఇంతకీ ఆ దేవుడు ఎవరు? అలాగే మీ జీవితం రేపటి రోజున ఎటువంటి అనుకూలమైనటువంటి పరిణామాలు ఆ దేవుడి వల్ల మీకు జరగబోతున్నాయి కూడా తెలుసుకుందాం. మరి ఇంతకీ ఆ దేవుడు ఎవరంటే కనుక సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారండి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారి పట్ల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆరాధన చేసుకోండి. అంతేకాకుండా మీరు దుర్గాదేవి యొక్క ఆరాధనలో ఎరుపు రంగు పుష్పాలు ఉంటే అమ్మవారికి చాలా ఎక్కువగా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగు పుష్పాలను ఉంచేలాగా చూసుకోండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాన్ని ఏదైనా తీపి నైవేద్యంగా పెట్టుకోండి. మీకు ఏదైనా కానీ కొంచెం భయంగా అనిపించినా, లేదంటే ఏదైనా సపోర్టివ్గా అంటే మీరు చేసేటువంటి పనుల్లో మీకు సపోర్టివ్ ఏదే కూడా లేకపోతే కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించినా కానీ వెంటనే దుర్గాదేవి యొక్క నామాన్ని అయితే జపించుకోండి. మీకు ఏదైతే కొంచెం ఆర్థికంగా లేకపోయినా కూడా రేపటి రోజు మీకు ఏదైనా కలుపుగడ లేకుండా మీకు అనిపించినా కానీ మంచిగా అన్ని విధాలుగా కూడా రేపటి రోజున మీకైతే పరిపూర్ణంగా దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం పాత్ర కావాలంటే రేపటి రోజున మీరు ఒకవేళ పూజ చేయడానికి వీలు కాకపోయినా కానీ ఓం దుర్గాదేవి అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీళ్ళు అన్నిసార్లు మనసులో అనుకోండి. ఇక మీకు రేపటి రోజున స్నేహితులు కూడా మీకు సపోర్టివ్గా ఉంటారు. మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీకు రేపటి రోజున ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా మీ స్నేహితుల పరంగా రేపటి రోజున మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. అలాగే మీకు ఏదైనా కానీ సహాయాన్ని కూడా అందిస్తారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఈ రోజు నుండి మీరు డబ్బును కూడా తప్పకుండా పొదుపు చేస్తారండి. ఎందుకంటే మీకు రాబోతున్నటువంటి రోజుల్లో కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బును ఆదా చేసుకోండి. ఉన్నప్పుడు విడిగా ఖర్చు పెట్టేసి తర్వాత లేదని కూడా బాధపడే కాడికి ఉన్నప్పుడే దాన్ని పొదుపు చేయడం నేర్చుకోండి. ఇంటికి అవసరం కొనుగోలు చేయటువంటి చేయకండి. ఇక అలాగే పాత స్నేహితులు కూడా రేపటి రోజున మీరు కలుసుకోబోతున్నారు. అలాగే వారి యొక్క మాటను ఏదైనా కానీ, వారి పద్యం ఉండి ఏదైనా కానీ మాట పెరిగినటువంటి అవకాశాలు ఏదైనా కానీ విషయం దగ్గర ఇష్యూ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క మాటను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా కోపం వచ్చి ఏదైనా కఠినమైనటువంటి మాటలు మాట్లాడిన అనిపించినా కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా శాంతంగా ఆలోచించి ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఆలోచించుకోండి. ఎందుకంటే మీ పాత స్నేహితులు చిన్నప్పటి స్నేహితులు కాబట్టి ఏదైనా ఇష్యూస్ అనేవి కూడా జరిగిపోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా తవ్వడం కానీ వాటి గురించి మాట్లాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి అటు విషయాల పట్ల మీరు కొంచెం కఠినంగా మాట్లాడినా కానీ జరిగిపోయే విషయాల గురించి మీరు కొంచెం బాధపడినా కానీ ఎటువంటి లాభం అయితే లేదు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే రేపటి రోజున మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలు మరింత హాయిగా మెరుగుపరుచుకోబోతున్నారు. ఇక అలాగే మీకు స్నేహితులకు సమయం కేటాయించినంత పని ఉన్నప్పటికి కూడా అంతో ఇంతో స్నేహితుల కోసం సమయాన్ని కేటాయిస్తారు. మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా కొంచెం తొలగించే ప్రయత్నం అయితే చేస్తారు. చాలా వరకు కూడా మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున అన్ని విషయాలు పాలు పంచుకోవడం, వారి సలహాలు తీసుకోవడం కూడా జరుగుతుందండి. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా వహించండి. ఇక అలాగే మీకు గ్రహచాలన రీత్యా మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి భయం ఉంటే ఆ భయం వల్ల మీరు ఏదైనా అవకాశాలు వచ్చినా కూడా ఉపయోగించుకోలేకుండా అసమర్థతో మీరు ఉన్నట్లయితే కనుక మీకు ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి చెప్పాం కదండి, మీరు ఆంజనేయ స్వామి యొక్క పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక అలాగే మీకు ఉన్నటువంటి అన్ని పరిస్థితులు మీరు విజయం సాధించేందుకు తప్పకుండా సరైనటువంటి ప్రణాళికలు వేసుకోండి. రేపటి రోజున ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా అన్ని విధాలుగా కూడా మీకు మంచిగా కలుసుబడతనంగా ఉంటుంది. అలాగే మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని కూడా రేపటి రోజున మీరు అంటే ఏదైనా కానీ చాలా నుండి పిల్లలతో టైం స్పెండ్ చేయాలని చెప్పి బాధపడుతున్నా కానీ రేపటి రోజున పిల్లలతో చాలా చక్కగా కాసేపు వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినడము ఇటువంటివి జరుగుతాయి. ఇక అలాగే గతాన్ని మర్చిపోండి.
ఎందుకంటే గతం ఏదైనా కానీ ఒక గుణపాఠం మాత్రమే మనకు నేర్పిస్తుంది. కాబట్టి గతాన్ని ఎక్కువగా ఆలోచించకుండా, జరిగిపోయినటువంటి విషయాలను పట్టించుకోకుండా అన్నీ కూడా వదిలేసి, కాలాన్ని అలా సాగిపోతూ ఉంటుంది కాబట్టి కాలానికి తగ్గట్టుగా మనకు మనం చక్కగా అన్ని విషయాలు కూడా మర్చిపోతూ సంతోషంగా గడపాలి. ఇక అలాగే రేపటి రోజున మీరు చేసినటువంటి అన్ని పనుల్లోనూ మీ శ్రమ అనేది మీకు తప్పకుండా మంచి ఫలితమైతే ఇస్తుంది. ఇక అలాగే ఈరోజు మీరు కొంచెం ఏదైతే ప్రేమికుల పరంగా ఉన్నారో ఈ రాశి వారికి రేపటి రోజున ప్రేమికుల పరంగా కూడా చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి మీ ప్రేమికులు లేదంటే ప్రేమికుడు మీ యొక్క మంచితనాన్ని అలాగే మీ మాట తీరును అర్థం చేసుకొని వారి యొక్క కుటుంబాన్ని సంప్రదించి చాలా చక్కగా వివాహానికి దారితీసినటువంటి సరికొత్త బంధంతో ఒక మంచి రూపురేఖలను సృష్టించబోతున్నారు. అంటే మీరు అనుకోకుండా మీరు సర్ప్రైజ్ ఇవ్వటం కానీ, అంటే చాలా రోజుల నుండి మీకు చెప్పకపోవడం ఏంటండి, మీతో వారి యొక్క ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం ఇటువంటివి కూడా జరుగుతాయి. వీటి వల్ల కొంచెం మీ మనసు అనేది చాలా తేలిక పడుతుంది. ఇక అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీరు ఏం చేయగలుగుతున్నారు, ఎంత సామర్థ్యం ఉన్నవారు అనేది కూడా రేపటి రోజున మీరు నిరూపించుకోబోతున్నారు. మరి తెలిసినాకండి ధనుసు రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.